రాకోదదు రహస్యం. పొగమంచుతో కప్పబడిన ఓ చిన్న గ్రామంలో రాకోదదు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ అడవిలోకి వెళ్లి రహస్యమైన విషయాలు చెప్పేందుకు తిరిగి వచ్చేవాడు. ఊరిలో అందరూ అతని గురించి ఆసక్తిగా మాట్లాడేవారు. ఓ రోజు రవి అనే బాలుడు రాకోదదును అనుసరించాలనే ఉత్సాహంతో అడవిలోకి వెళ్లాడు. లోపలికి వెళ్ళినప్పుడు అతను ఒక ప్రాచీన వృక్షాన్ని చూశాడు. దానిపై రాకోదదు చేతులు ఉంచగానే బంగారు అక్షరాలు వెలుగులీనాయి. ఇది కథల వృక్షం, రాకోదదు చెప్పాడు. ఇది జ్ఞానం ఇస్తుంది, కానీ దాన్ని పంచిన వారికే అసలైన శక్తి లభిస్తుంది. రవి ఆశ్చర్యంతో చూస్తూ తన కథలను అందరికీ చెప్పాలని నిశ్చయించుకున్నాడు. అతను ఊరిలో చిన్న కథా వేదిక ఏర్పాటు చేసి కథలు చెప్పడం మొదలు పెట్టాడు. క్రమంగా అతని మాటలు ఊరంతా మారుమ్రోగాయి. కథలు విస్తరించాలి అంటే వాటిని పంచాలి. దయచేసి రవళి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మద్దతివ్వండి.